వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. హస్తం పార్టీ అంటేనే కలబడటం కామన్, మళ్ళీ కొద్ది గంటల్లోనే బాయ్ బాయ్ అనుకోవడం అంతే కామన్. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. అదే తుంగతుర్తి పంచాయతీ. ఒకరిపై ఒకరు మాటల దాడులు, ఆపై కర్రలు రాళ్లతో వీధి పోరాటాలు. పార్టీ పరువును బజారున పడేస్తున్న ఈ నేతల తీరు ఇప్పుడు గాంధీ భవన్లో గుబులు రేపుతోంది. ఎస్సీ నియోజకవర్గంపై మీ ఆధిపత్యం ఏంటి? పార్టీ ఏమైనా మీ జాగిరా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ టారెట్గా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పేలుస్తున్న మాటల తూటాలు స్టేట్ పాలిటిక్స్ లో అలజడి సృష్టిస్తోంది. మీకు టికెట్ ఇప్పించి గెలిపించింది నేనే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన కౌంటర్తో అధికార పార్టీలో మంటలు చెలరేగాయి. కర్రలు రాళ్లతో కొట్టుకునే స్థాయికి చేరిన ఈ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ట్రబుల్ షూటర్గా రంగంలోకి దిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పుడు 7 పేజీల సీక్రెట్ రిపోర్ట్ రెడీ చేశారు. ఆ రిపోర్ట్లో ఏముంది, జగ్గారెడ్డి వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తుంగతుర్తి నియోజకవర్గంలో రగులుతున్న అసలు చిచ్చు కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం. ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం వర్సెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పాత కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు బగ్గుమంది. నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం క్షణాల్లో వీధి పోరాటంగా మారింది. 2 వర్గాలు కత్తులు దూసుకున్నాయి. పరస్పరం కర్రలు రాళ్లతో దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్ళింది. తుంగతుర్తి సెంటర్లో అధికార పార్టీ నేతలు కొట్టుకుంటుంటే పోలీస్ యంత్రాంగం కూడా సైలెంట్ అయిపోయిందంటే పరిస్థితి ఎంత టెన్షన్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన అధిష్టానం వెంటనే ఇష్యూను పరిశీలించే బాధ్యతను జగ్గారెడ్డి భుజాన పెట్టింది. పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన జగ్గారెడ్డి 10 రోజుల పాటు తుంగతుర్తి పంచాయతీపై సీరియస్ ఆపరేషన్ చేపట్టారు. ఇరు వర్గాలతో వేరువేరుగా భేటీ అయ్యి అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. అందరి వాదనలు విన్న జగ్గారెడ్డి ఫైనల్ గా 7 పేజీల పక్కా రిపోర్టును సిద్ధం చేశారు. ఈ నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో స్వయంగా అందజేయనున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ 7 పేజీల రిపోర్ట్ పైనే పడింది. కర్రలు రాళ్లతో దాడి చేసిన ఘటనలో ఫస్ట్ తప్పు ఎవరిది, ఎమ్మెల్యేదా ఎంపీదా? ఆ రిపోర్ట్లో జగ్గారెడ్డి ఎవరిని దోషులుగా చూపించారు అన్నది కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. చూసారుగా తుంగతుర్తిలో ఆధిపత్య పోరు ఎలా నడుస్తుందో. అయితే రిపోర్ట్ ఇవ్వడానికి ముందే జగ్గారెడ్డి చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదంతా నేను చూడని రాజకీయం కాదు, ఎవరి కెపాసిటీ ఏంటో నాకు బాగా తెలుసు, ఆ కెపాసిటీ ఉందనుకునే వాళ్లను చాలా మందిని చూసా అంటూ జగ్గారెడ్డి ఇండైరెక్ట్ గా ఎవరికో గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పార్టీలో ప్రోటోకాల్ ఎలా ఉంటుందో కూడా క్లాస్ పీకారు. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకు, రెండో ప్రాధాన్యత ఎంపీకి, ఆ తర్వాతే డీసీసీ ప్రెసిడెంట్ కు ఉంటుంది అని జగ్గారెడ్డి చెప్పడం చూస్తుంటే ఆయన రిపోర్ట్లో ఎమ్మెల్యే సామేల్కు సానుకూలంగా ఏమైనా అంశాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను ఎవరికి అనుకూలంగా రిపోర్టు ఇవ్వలేదని, పార్టీ విధానాల ప్రకారమే నివేదిక రాశానని జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు బంతి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం కోర్టులో ఉంది. జగ్గారెడ్డి ఇచ్చిన ఈ 7 పేజీల సీక్రెట్ రిపోర్టు ఆధారంగా తుంగతుర్తిలో ఎవరిపై వేటు పడబోతోంది, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అనుచరుల ఫైట్ లో హైకమాండ్ ఎవరికి క్లాస్ పీకుతోంది, రాజగోపాల్ రెడ్డి సామేల్ మధ్య నెలకొన్న ఈ డైలాగ్ వార్కు గాంధీ భవన్ పెద్దలు ఎలా చెక్ పెడతారు, కొట్లాటకు దిగిన నేతలను సస్పెండ్ చేస్తారా లేక సర్దుకుపోవాలని సూచిస్తారా? ఇవన్నీ తేలాలంటే కొద్ది గంటలు వేచి చూడక తప్పదు.